సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురుకులాల కేజీబీవీల శాఖల అధికారుల మరియు ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల పరిధిలోని సంక్షేమ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలను, కేజీబీవీలను, మోడల్ పాఠశాలలను ప్రతి వారం తనిఖీలు చేయాలన్నారు. తనిఖీ సమయాలలో అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలన్నారు. అధికారులు తనిఖీ సమయంలో ఆయా సంస్థల్లోని వంటగదులు, స్టోర్ రూమ్లను, డైనింగ్ హాల్లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లాలోని వివిధ మండలాల ప్రత్యేక అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల, గురుకుల పాఠశాలల ప్రత్యేక అధికారులు, ఆర్సీఓలు పాల్గొన్నారు. అటువంటివి ఏమన్నా ఉంటే కూడా రిపేర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా నీట్ గా ఏర్పాటు చేసుకొని ఉండాలి. కిచెన్ కొన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు క్లీనింగ్ సరిగా చేయడం లేదు. ఎస్పెషల్లీ కుక్స్ జెంట్స్ ఉన్న చోట వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ కింద క్లీనింగ్ సరిగా లేదు. దానివల్ల ఎక్కువ ఈగలు వస్తాయి. ఎప్పటికప్పుడు ఫ్లోర్ అండ్ అరుగులు ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఎక్కువ ఈగలు వస్తాయి. సో అవి రెగ్యులర్ క్లీనింగ్ చేసే విధంగా కూడా చూడాలి. దీనికి సంబంధించి క్యాటరింగ్ ఏజెన్సీస్ ఉన్నారు ప్రతి హాస్టల్లో కూడా. క్యాటరింగ్ ఏజెన్సీస్ లో ఎంతమంది మనుషులు ఉండాలి? ఇప్పుడు గురుకులాస్ లో అంతా నామ్స్ ఏమున్నాయంటే 400 మంది స్టూడెంట్స్ ఉంటే 4 మెంబర్స్ కంపల్సరీ, అంటే 100 కి ఒకరు కంపల్సరీ ఉండే విధంగా నామ్స్ ఉన్నాయని చెప్పారు. 100 or 80 స్టూడెంట్స్ కి 1 హెల్పర్ ఆర్ కుక్ కంపల్సరీ ఉండాలి. ఆ నామ్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఉన్న ఫెసిలిటీస్ సంబంధించి కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్, ఈ మూడు ఏ విధంగా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నారు? అంటే స్టోర్ అన్నది నీట్ గా ఉందా లేదా, క్లీన్ గా ఉందా లేదా, ఏమైనా ఎలకలు ఉన్నాయా, ఏమన్నా పురుగులు ఉన్నాయా, ఇటువంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? స్టోర్ లో ముఖ్యంగా రైస్ స్టోరేజ్ కి క్లియర్ గా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. రైస్ స్టోరేజ్ ఎప్పుడు చేసినా కూడా ఒక రైస్డ్ ప్లాట్ఫామ్ మీద చేయాలి. 1 feet అన్న ఇంకా కొన్ని చోట్ల స్టూల్స్ వేసి దాని మీద రైస్ బ్యాగ్స్ పెట్టడం చూసాము. అండ్ గోడ కూడా ఆనించకూడదు. గోడ కూడా 1 feet డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి. సో 1 feet ఫ్రమ్ వాల్, 1 feet ఫ్రమ్ ఫ్లోర్. అండ్ రైస్ బ్యాగ్స్ పెట్టే ముందు కింద బోన సంచులు, టార్పాలిన్ కవర్స్ కూడా వేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల వేపాకులు కూడా వేయడం నేను గమనించాను. దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న రూమ్ డ్యాంప్ గా లేకుండా కూడా స్టోర్ రూమ్ ఏదైతే చూస్ చేసుకున్నారో ఆ రూమ్ లో డ్యాంప్నెస్ లేకుండా కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు రైస్ స్టోరేజ్ లో ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత అదర్ డ్రై ఐటమ్ స్టోరేజ్ ఉంటాయి. సో డ్రై ఐటమ్ స్టోరేజ్ కూడా వీలైనంత వరకు ఏదైనా కంటైనర్స్ లో పెట్టాలి. మనకు ఇట్లా 100 kg కంటైనర్స్ దొరుకుతుంటాయి. సో అటువంటి కంటైనర్స్ లో డ్రై ఐటమ్స్ కూడా స్టోర్ చేసుకోవాలి. తర్వాత వెజిటబుల్ స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వెజిటబుల్ స్టోరేజ్ కూడా ఒక కింద గోనె సంచులు ఇటువంటివి వేసి స్టోర్ చేయాలి. కంపల్సరీ వెజిటబుల్స్ మీద ఒక క్లాత్ అనేది పరచాల్సి, క్లాత్ లాంటిది పరచడం ఎక్కువ ఈగలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకు క్లాత్ ఒకటి వెజిటబుల్స్ మీద ఎప్పుడు కూడా